కోటేశ్వరరావు నమస్తే. నమస్కారం అండి. బాగున్నారా కోటేశ్వరరావు గారు? బాగున్నామండి. ఓకే ఓకే. ఎంతో నమ్మకంతో మీరు ఆర్పిఎస్ని వాడుతూ ఉన్నారు కోటేశ్వరరావు గారు. సార్ ఇక్కడ కోటేశ్వరరావు గారు మంచి వ్యవసాయాన్ని ఒక ప్రాణం పెట్టి ఇక్కడ వ్యవసాయం అనేది చేస్తూ ఉన్నారు వీళ్ళు. ఇక్కడ కోటేశ్వరరావు గారి ప్రాబ్లం ఏంటి అని అంటే, స్టార్టింగ్లో ఈ 5 ఎకరాలు బిట్టులో మొత్తం టోటల్గా ఒకసారి తేజ వేయటం జరిగింది. తేజ కంప్లీట్గా అప్పుడు వర్షాలు వచ్చినప్పుడు మొత్తం దెబ్బతిని కంప్లీట్గా ఆ తోటను అనేది పీకేయటం అనేది జరిగింది. మళ్ళీ నవంబర్ ఫస్ట్ వీక్లో ఈ తోట అనేది మళ్ళీ స్టార్ట్ చేయటం అనేది జరిగింది. ఆ తర్వాత ధైర్యం అనేది అంటే సరిపోక మమ్మల్ని కన్సల్ట్ కావటం అనేది జరిగింది. మేము RPS 76 అనేది పంపించడం అనేది జరిగింది. దాన్ని వాడిన తర్వాత యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు అంతా కూడా ఏంటంటే తోట చూడండి, అంతా కూడా ఏంటంటే నవంబర్లో తోట తేజ తోటలు ఎలాగైతే ఉంటాయో పచ్చదనంగా ఆ రకంగా ఉంది. ఇప్పుడు క్రాపు సెట్టింగ్ చేయాలి అంటే నవంబరు, డిసెంబర్, జనవరి అంటే 3 నెలలు దాటింది. ఇప్పుడు ఇదంతా కూడా ఒక క్రాప్ అనేది సెట్టింగ్ చేయడానికి ప్లానింగ్ జరుగుతుంది. ఇది కరెక్ట్గా ఇంకొక 21 రోజులలో మొత్తం టోటల్గా దీంట్లో క్రాప్ అనేది సెట్ చేయటం కోసం నేను అంటే రావటం అనేది జరిగింది. కోటేశ్వరరావు గారి మీద ఉన్న ఒక మంచి ఇంట్రెస్ట్ తోటి, వారు ఎంతో మంచి ఇంట్రెస్ట్ తోటి 50,000 రూపాయలు అంటే 5 లీటర్ల టిన్నులు ఆర్డర్ పెట్టుకోవటం జరిగింది. కాబట్టి నేను మదనపల్లి నుంచోని ఇక్కడికి సార్ని ఈ తోటని చూడటానికి రావటం అనేది జరిగింది. సరే, RPS వాడిన తర్వాత మీకు రిజల్ట్ అనేది ఫస్ట్ నేను 1 ఎకరానికి వాడమని చెప్పాను సార్. తర్వాత ఇప్పుడు మీరు 5 ఎకరాలకు కూడా వాడుతూ ఉన్నారు. అంటే రిజల్ట్ అనేది మీరు ఏం గమనించారు ఆ 1 ఎకరంలో? షైనింగ్ బాగుంది సార్. ఓకే, తేజస్సు కొంత మొక్క. ఓకే, ఏంది ఇప్పుడే చిట్టాకు వచ్చింది. ఓకే, పూత కొంచెం అగపడుతుంది. ఇది వరకు పూత అసలు అగపడేది కాదు. అంతేనా సార్? అవును సార్. ఓకే ఓకే. చేను చూస్తే ఒక చూడబుద్ధి అవుతుంది ఇప్పుడు. అంటే కొంత ధైర్యం అనేది ఉందా సార్? వచ్చింది ధైర్యం అనేది అంటే తోట పెరిగింది తప్ప క్రాప్ లేదు. అంటే ఇప్పుడు క్రాప్ సెట్ అయిద్ది అనే ఒక ధైర్యం అయితే మీలో కనబడుతుందా సార్? షైనింగ్ గానీ ఇప్పుడు వాడినాక బాగుంది సార్ అసలు మెయిన్. అంతేనా సార్? అవును. ఓకే ఓకే. ఇదంతా కూడా చూడండి, RPS మొత్తం టోటల్గా దీనికి సాయిల్ అప్లికేషన్ కానీ పైన స్ప్రేయింగ్స్ కానీ స్ప్రే చేయడం అనేది జరిగింది. ఇదంతా కూడా క్రాప్ సెట్టింగ్ చేసే దశలో ఉంది. కోటేశ్వరరావు గారు 6 ఎకరాల ఫీల్డ్ ఇదంతా కూడా ఇది మొత్తం క్రాప్ సెట్టింగ్ దశలో ఉంది. మొత్తం మొగ్గ ఇప్పుడే అంతా కూడా కంప్లీట్గా మొగ్గ అనేది రావటం అనేది జరుగుతుంది. ఇదంతా కూడా కోటేశ్వరరావు గారి రిజల్ట్. ఓకే సార్ కోటేశ్వరరావు గారు, ఖచ్చితంగా వచ్చినందుకు ఓకే ఓకే సార్. ఖచ్చితంగా రైతు ఖచ్చితంగా సేంద్రియ విధానంలోనికి అడుగు పెట్టాలి సార్. కెమికల్ ఒక్కటే కాదు, మీలాంటి యువ రైతులు అందరూ కూడా ఏంటంటే సాయిల్ మీద బాగా ఫోకస్ అనేది చేయాలి. అప్పుడు మాత్రమే భూమిలో బలం ఉంటే ఆటోమేటిక్గా పూత వస్తుంది, గూడు వస్తుంది, కాయ వస్తుంది. భూమిలో బలం లేకుండా రెండోది ఏంటంటే తల్లిపాలు తాగిన వాళ్ళకు డబ్బా పాలు తాగిన వాళ్ళకి ఎంత తేడా ఉంటుంది కోటేశ్వరరావు గారు? అవును సార్. తల్లిపాలు తాగిన వాళ్ళు ఎట్లా ఉంటారు? బలంగా ఉంటారు. డబ్బా పాలు తాగిన వాళ్ళు ఎట్లా ఉంటారు? రూపులతో ఉంటారు. అది అందుకోసం ఏంటంటే RPS అనేది మీకు తల్లిపాల లెక్క ఉపయోగపడుతుంది కోటేశ్వరరావు గారు. ఖచ్చితంగా మళ్ళీ నాకు 25 రోజుల తర్వాత మీరు ఫోన్ చేస్తారు. క్రాప్ సెట్ అయింది సార్, మొత్తం ఈ 5 ఎకరాల పేరు మీద మొత్తం ఒక 100 క్వింటాల క్రాప్ అయితే పడ్డది సార్, మాకు ధైర్యం వచ్చిందని చెప్పి మీరు అనే విధంగా ఉంటుంది కోటేశ్వరరావు గారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మా కోసం దూరం వచ్చినందుకు. ఓకే ఓకే కోటేశ్వరరావు గారు, నమస్తే. నమస్కారం.